ఇంట్లో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, సంఘములో ఉన్నా, సమాజంలో ఉన్నా, చెరసాలలో ఉన్నా, లేకపోతే ఇంకా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేసేవారు ప్రార్థన చేస్తూనే ఉంటారు. వ్యవహారం చేసేవారు వాళ్ళకి ఏడ ఉన్నా వాళ్ళకి ఆ వారమే కావాలా. ఏ వారము? ఏ వారం అండి? ఏ వారం? అన్ని వారాలు అయిపోతాయి ఏ రోజుకు. ఇలా వారం మాత్రం అయిపోదు కదా. అందుకోసమే బైబిల్ ఏమని రాయబడి ఉంది? ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో మీకు మీరే సాధన చేసుకొనుడి. హల్లెలూయా. ఎక్కువ వ్యవహారం చేస్తామా, ప్రార్థన చేస్తామా? రోజుకి 24 గంటలు అయితే ఎక్కువసేపు ఏం చేస్తాం? వ్యవహారమే కదా. అయితే వీళ్ళు చెరసాలలో ఉండి కూడా ఏం చేశారండి? ప్రార్థనలు చేశారు. హల్లెలూయా. ఎప్పుడు ఎక్కడ? చెరసాలలో, అది కూడా మధ్యరాత్రి. ఓకే, దైవ సేవకులు కాబట్టి చెరసాలలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు. అయితే ఇక్కడ దేవుని బిడ్డలారా, మనం గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటంటే, చెరసాలలో వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు విన్నారంట. నాకు ఆ మాట కావాలి ఇప్పుడు. మధ్యరాత్రి ఊరి మధ్యలో పెద్ద సౌండ్ బాక్సులు పెట్టి పాటలు ప్రార్థన చేస్తే ఒప్పుకుంటుందా సమాజము? ఒప్పుకుంటుందండి? ఎవరో మధ్యరాత్రి కూడా ప్రార్థన చేస్తున్నారయ్యా, ఎంత ఓపిక వాళ్ళకు, ఎంత భక్తి వాళ్ళకు, ఎంత విశ్వాసం వాళ్ళకు, యేసు ప్రభు అంటే వాళ్ళకు ఎంత ప్రేమ అని నిద్రపోయే వాళ్ళు లేచి వచ్చి వింటారా అండి? వింటే బాగుపడరు.